ఓకే. సో, ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ మంచిగా తింటాం. కొంతమందేమో ఫాస్టింగ్ చేస్తా ఉంటారు. మార్నింగ్ తినకుండా ఆఫ్టర్‌నూన్ తింటారు. ఈవినింగ్ గూడా 6 దాటిందంటే తినకూడదని చెప్పి ఇన్‌స్టాలో చూస్తున్నా అది నిజమేనా అసలు? ఒక్కొక్కసారి అబ్సల్యూట్లీ అనిపిస్తుంది. నిజమండి అది. ఓకే. మన బాడీ ఈస్ డిజైన్డ్ అకార్డింగ్ టు సన్. ఓకే. సన్ రైజ్, సన్‌సెట్. సో, సన్ రైజ్ అవుతే మన మెటబాలిజం పీక్‌లోకెళ్తూ వస్తది డేలో. హ్మ్. మళ్ళీ సన్‌సెట్‌కి దగ్గరికి వచ్చే కొద్దీ ఇట్లా గ్రాఫ్ లాగా మళ్ళా డౌన్ అయితూ వస్తది మన మెటబాలిజం. ఓకే. సో, సన్‌సెట్‌కి ఎంత దగ్గరగా మన డేని ఇన్ ద సెన్స్ ఫీడింగ్ మన బాడీని ఫీడ్ చేయడం సన్‌సెట్‌కి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది ఆపేయడం. ఓకే. అండ్ సన్ రైజ్ తర్వాత అకార్డింగ్ టు యువర్ షెడ్యూల్ అండ్ ఆల్ యువర్ మీ రిక్వైర్మెంట్స్ ఆర్ మీ నీడ్‌ని బట్టి మీరు అకార్డింగ్‌లీ మీరు తింటూ మీ డైట్‌ని ప్లాన్ చేసుకొని సన్‌సెట్ నేను ఎవరికన్నా ఒక్క చేంజ్ నాకు చెప్పండి నా లైఫ్‌లో మార్పు డైట్‌లో రావాలి అంటే ఇదే చెప్తా ఫస్ట్. స్టార్ట్ ఎండింగ్ యువర్ మీల్ బై 6:37 మాక్సిమం ఓకే. విత్ రైట్ పోర్షన్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, హ్మ్. కార్బోహైడ్రేట్స్ నీకు తగ్గించి ఇదొక్క ట్రై చేసి చూడండి. 1 వీక్ తర్వాత మీరు రిజల్ట్ అని మీరే చెప్పండి. రీసెంట్‌గా నేను చూసాను. ఈ 6 వరకి 7 వరకు మీరు చెప్పింది బావుంది. తరువాత అసలు వాటర్ తీసుకోరంట. అంటే ఒక ఇంటర్వ్యూలో చూషినా నేను. నిజమేనా? వాటర్ తీసుకుంటే స్లీప్ డిస్టర్బ్ అవుతదని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? వాటర్ విషయంలో నేనేం చెప్తానంటే ఈ స్లీప్‌కి ముందు 1 అవర్ ముందు నేను చెప్పేది అందరికీ ఒకటే. 1 అవర్ ముందు స్ట్రిక్ట్‌లీ స్టాప్ డ్రింకింగ్ వాటర్. ఓకే. మీరు 10కి పడుకుంటే 9కి స్టాప్ డ్రింకింగ్ వాటర్. హ్మ్. అండ్ 10కి మీకు దప్పిక అనిపిస్తే జస్ట్ సిప్ చేయండి కొద్దిగా. హ్మ్. అండ్ 10కి పడుకునే ముందు యూరినేట్ మీ ఎంటైర్ బ్లాడర్‌ని ఎంప్టీ చేసుకొని మీ కొద్దిగా సిప్ చేయండి వాటర్‌ని కావాలంటే పడుకునే ముందు అండ్ జస్ట్ గో టు స్లీప్. అండ్ ఓకే. మీకు ఆ ఇబ్బంది ఉండదు. ఓకే. అంటే చాలామంది ఏం చేస్తారంటే నిద్రపోయే ముందు చాలా నీళ్ళు తాగేస్తారు. నిద్రలో ఏదైనా మెలుకువొస్తే డెఫినెట్‌గా అవునవును. మెలుకువొస్తది. అవును. నిద్రపోయే ముందు మీరు అన్ని నీళ్ళు తాగితే అవును. మీ బ్లాడర్ ఫ్లష్ ఔట్ చేయాలి కదా! మీ బ్లాడర్ అవునవును. ఫుల్ అయిపోతే. సో, అవును. మెలుకువొస్తది. యూరినేట్ చేస్తారు. మళ్ళీ వాటర్ తాగేస్తారు ఫుల్‌గా. హ్మ్. యూరినేట్ చేసినాం కదా అని. మళ్ళీ ఇంకొద్ది సేపటికి మెలుకువొస్తది 1, 2 అవర్స్‌కి. అలా కంప్లీట్ స్లీప్ డిస్టర్బ్ అయిపోతది. హ్మ్. దానివల్ల ఇందాక చెప్పినట్టు మళ్ళీ గట్ డిస్టర్బ్ అయితది. ఓకే. మళ్ళీ మీకు అదే అలవాటు ఉందనుకోండి ఆ వాటర్ తాగేది. సో, హ్మ్. ఎంటైర్ మీ డే అంతా డిస్టర్బ్, మీ హెల్త్ అంతా డిస్టర్బ్, మీ హార్మోన్స్ అంతా డిస్టర్బ్ అయిపోతాయి. ఓకే.